సో ఏంటంటే ఆఫ్టర్ నీతోనే డాన్స్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని నాకు చాలామంది మెసేజెస్ అయితే పెట్టారు. సో నేనైతే రెడీ అయిపోయాను. సో నా సీరియల్ లుక్ అయితే ఇది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూర్ వసంతి కృష్ణన్. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఏంటంటే ఆఫ్టర్ నీతోనే డాన్స్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని నాకు చాలామంది మెసేజెస్ అయితే పెట్టారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అనమాట. సో నా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి సీరియల్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై న్యూ ప్రాజెక్ట్ అండ్ ఈరోజు అయితే ప్రోమో నడుస్తుంది. సో ఇదేంటంటే నీతోనే డాన్స్ అప్పుడే నాకు ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. మేమైతే చాలా ఎపిసోడ్స్ షూట్ అయితే చేసాము. బట్ ఈ రోజు అయితే ప్రోమో నడుస్తుంది. సో అందుకే రికార్డ్ చేయాల్సి వచ్చింది స్పెషలీ. అండ్ ఈ రోజు ఒక ప్రోమో, రేపు ఒక ప్రోమో. సో ఈ రెండు కలిపి ఒకే వ్లాగ్లో వస్తుంది, చూసేసేయండి మీరైతే. సో ఈరోజు నా లుక్ ఏంటి, ఏ ఛానల్లో ఏంటి అనేది నేనైతే మీకు ఈ వీడియో ఎండ్ లోపు నేను మీకు అన్ని డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తాను దీంట్లో. సో ప్లీజ్ డూ వాచ్ మై వీడియోస్ మోర్ అండ్ మోర్. అండ్ సారీ కొద్దిగా లేట్గా నేనైతే వీడియోస్ వదులుతున్నాను బికాజ్ ఆఫ్ మై టైట్ స్కెడ్యూల్. చాలా టైట్ స్కెడ్యూల్ నడుస్తూ ఉన్నింది. సో అందులో నేను వీడియోస్ అయితే తీయలేకపోయాను. సో ఇప్పుడు నాకు కొద్దిగా ఫ్రీ దొరికింది కాబట్టి నేను ఈరోజు నాకు ప్రోమో షూట్ నడుస్తుంది. ఏ ఛానల్ ఏంటి ఎవ్రీథింగ్ నేను మీకైతే డీటెయిల్గా ఈ వ్లాగ్లో చెప్పేస్తాను. అండ్ మీరు కూడా చూసేసేయండి. లెట్స్ గో. సో నేనైతే రెడీ అయిపోయాను. సో నా సీరియల్ లుక్ అయితే ఇది. అండ్ నేను ఏ ఛానల్ అని చెప్పలేదు. సో వీడియో ఎండింగ్ లోపు నేను మీకు చెప్తాను విచ్ ఛానల్ ఇట్స్ గోనా బి టెలికాస్ట్ అని. అండ్ ఇంత మంచి హెయిర్ స్టైల్ చేసింది మా ఎఫ్సీ పాప అన్నమాట. ఎఫ్సీ మా మేకప్ అన్న చెప్పంగానే పరుగు వెళ్ళిపోయాడు. సో ఇంత మంచి మేకప్ చేసింది మా ముని గారు. వా ఇంత బాగా సిగ్గుపడతారని నాకు ఈరోజే తెలిసింది. ఫస్ట్ టైం అంట పాప వీడియో అంటే నా వల్ల వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ముని గారు. సో అదన్నమాట. చాలాసేపు లేట్ అవుతుంది. ఎప్పుడు 6:30కి వచ్చాం మార్నింగ్. ఇంకా స్టేజ్ వల్ల ఇంకా అయితే నడుస్తూనే ఉంది. ఇంకా అయితే మనం షూట్కి వెళ్ళలేదు. బట్ లుక్ అయితే ఓకే చేశారు. బట్ వామ్మో, ఇక్కడ లుక్ ఓకే అయిన తర్వాత ఇక్కడ నుంచి చెన్నై నుంచి మళ్ళీ ఇక్కడికి ఈ లుక్ ఓకే చేయడానికి నిజంగా మేము పట్టిన తంటాలు 1 మంత్ హెయిర్ స్టైల్, లుక్ అండ్ ఎవ్రీథింగ్. సీరియస్లీ ఫైనలీ ఈ లుక్ అయితే ఓకే అయింది. అండ్ ఈ సీరియల్ వచ్చేసి అక్కడ మరుమగల్ అంట, తమిళ్ సీరియల్ యాక్చువల్లీ ఇది. సో తమిళ్ సీరియల్ మనం ఇక్కడ చేస్తున్నాం తెలుగులో కూడా. ఇక్కడైతే ఇంకా పేరు పెట్టలేదు. ఐ థింక్ ఈ వ్లాగ్ వన్స్ ప్రోమో వదిలిన తర్వాత అప్డేట్ మీ అందరికీ టీవీలో వచ్చిన తర్వాత నేను ఈ వ్లాగ్ వదలగలను. బిఫోర్ దట్ నేనైతే రిలీజ్ చేయలేను. సో నాకు కూడా ఇంకా పేరు తెలియదు కాబట్టి పేరు తెలుసుకొని అప్పుడు నేను ఇది రివీల్ చేస్తాను. ఈ వ్లాగ్ అనేది. సో ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. అక్కడ ఏం జరుగుతుంది ఏంది ఒక 1 minute ప్రోమో ఇది అంతే.
సో 6 to 6 కాల్ షీట్ మాకు ఈరోజు. నేను దీంట్లో ఏ క్యారెక్టర్ చేస్తున్నానో కూడా నేను మీకు ఏ సీరియల్ ఏమంటారు వీడియో ఎండింగ్లో లోపు నేను మీకు చెప్పేస్తాను. ఓకేనా? స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఏమైతే జరుగుతాయి ఏంటి, చెన్నై నుంచి వచ్చారంట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు చూసుకుంటున్నారు డీటెయిలింగ్గా. అండ్ ఇక్కడ మెయిన్ క్యాస్ట్ అండ్ క్రూ కాదు, ఓన్లీ ఇక్కడ క్రూ అంతా చెన్నై వాళ్ళే అనమాట. అండ్ నేను ఏదైతే 1 month చేశానో సీరియల్, వీళ్ళదే వర్క్ చేశాను మొత్తం, కెమెరామ్యాన్స్ నుంచి అందరూ అక్కడ నుంచే వస్తున్నారు మాకు. అండ్ ఇట్స్ వెల్ అండ్ గుడ్ టు వర్క్ విత్. నాకు ఫస్ట్ నుంచి తమిళ్ సీరియల్ చేయాలని ఉంది. సో ఆ టీమే ఇక్కడికి వచ్చేసారు. బట్ లాంగ్వేజ్ అనేది షిఫ్ట్ అయిపోయింది తెలుగుకి. సో ఇక్కడ ఉండి చెన్నై టీంతో వర్క్ చేయడం అనేది సీరియస్లీ చాలా మంచి ఏమంటారు గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మన లాంగ్వేజ్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ లాంగ్వేజ్ మనకు తెలియదు. బట్ డైరెక్టర్కి మాత్రం హాఫ్ ఆఫ్ తెలుగు అయితే తెలుసు. మేనేజబుల్ అనమాట డైరెక్టర్తో. సో ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది ఏ ఛానల్ అనేది. ఇట్స్ సన్ టీవీ. అక్కడ సన్ టీవీ, ఇక్కడ వచ్చేసి జమ్నీకి. సో ఫస్ట్ టైం నేను జమ్నీకి అయితే వర్క్ చేస్తున్నాను సీరియల్. అది ఫస్ట్ టైం, దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం అండ్ ఫస్ట్ సీరియల్ ఫర్ జమ్నీ. ఇంతవరకు అయితే నేను చేయలేదు. అండ్ ఈ సీరియల్కి మీ బ్లెస్సింగ్స్ కావాలి నాకు. అండ్ దిస్ ఈజ్ మై న్యూ ప్రాజెక్ట్. అండ్ త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది జమ్నీ టీవీలో. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అండ్ మీ అందరికి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఏమి చేస్తున్నారు అనేది అయితే నేను ఎవరికి చెప్పలేదు. బట్ మీకోసం ఒక వ్లాగ్ తీద్దామని చెప్పి ఇది నేను స్టార్ట్ చేశాను అనమాట. అండ్ డోంట్ వరీ గైస్, సీరియస్లీ నా వ్లాగ్స్ రావట్లేదు అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. వ్లాగ్స్ తీయండి అక్క, ప్లీజ్ అక్క అని. నాకు నిజంగానే నీతోనే డాన్స్ తర్వాత ఇమీడియట్ షూట్స్ ఉండడం వల్ల కొద్దిగా నేను నెగ్లెక్ట్ చేశాను వ్లాగ్స్ని. సో మంచి కంటెంట్స్ ఇద్దాము అని చెప్పేసి. సో ఇంకా మీటర్ నుంచి షూర్గా నేనైతే చేస్తాను, లేట్గా వచ్చినా. బట్ నేను మాత్రం ఛానల్ని అయితే వదలను. ఏదో ఒక కంటెంట్ నేను మీకు ఎప్పుడో ఒకప్పుడు నేను దీంట్లో వేస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి నా ఛానల్కి, మిస్ అవ్వకండి. అండ్ ఇంకా అప్డేట్స్ మంచివి వస్తాయి.
చూస్తున్నారుగా షూట్ అయితే ఎలా జరుగుతుందో. సో ఇదే అండి మా సీరియల్ కష్టాలు. సీరియలే కాదు, సినిమాలైనా ఏదైనా ఇదే ప్రాసెస్ జరుగుతుందన్నమాట. సో ఈరోజు ప్రోమో తీయడానికి కారణం ఏంటంటే నాకు కూడా ఒక మెమరీ ఉంటుంది యాజ్ వెల్, మీకు కూడా చూపించవచ్చు నా న్యూ ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో. నేను ఎప్పుడైతే సీరియల్ షూట్స్ ఏవైతే నేను ఇంతవరకు తీయలేదు, ఓన్లీ మీతోనే డ్యాన్స్ తప్ప. సో ఈరోజు మా కష్టాలు ఏంటి, మేము ఎలా పడుతున్నాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అని చెప్పేసి మా వెనక పడే కష్టం ఇది మేము. సో ముందు మీకు మేము మంచిగా ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నాం. సో ఈ సీరియల్కి, అదే నా సీరియల్కి డైరెక్టర్తో మాట్లాడదాము. యాక్చువల్లీ ఆర్టిస్టులు ఈరోజు చాలా తక్కువ. ఈ ప్రోమో వచ్చేసి ఓన్లీ నాది ఫాదర్ కాంబినేషన్ అంతే. సో రేపు వచ్చేసి మొత్తం ఫ్యామిలీ కాంబినేషన్స్ వస్తారు రేపు. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈరోజు ఓన్లీ మేమిద్దరమే కాబట్టి విల్ టాక్ విత్ ఫస్ట్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. సీరియల్ ఏంటి, ఏం నడుస్తుంది, ఎవ్రీథింగ్ ఒకసారి డైరెక్టర్ గారి మాటల్లో విందాం. యాజ్ వెల్ నేను కూడా వింటాను. వచ్చేసేయండి. ఇది నా యూట్యూబ్ ఛానల్ సార్. సో హీ ఈజ్ మై డైరెక్టర్. సో తెలుగు చాలా క్యూట్గా మాట్లాడతారు. తమిళ్ వాళ్ళు కదా సార్? సో ఏంటి సార్ మన సీరియల్కి ఇంకా మనం ఏం పేరు పెట్టలేదు. చెన్నై నుండి రావాలి నేమ్ అంట. సో చెప్పండి సార్ మన సీరియల్ గురించి 4 మాటలు, మంచి మాటలు. మన సీరియల్ చెన్నైలో హిట్, తెలుగులో హిట్ సరే చెప్పేశారు. సో కథ అయితే అలా ఉందన్నమాట. సో హోప్ ఫర్ ద బెస్ట్. అక్కడైతే చాలా బాగా నడుస్తుంది. రేటింగ్ అక్కడ ఎంత ఉంది సార్ సీరియల్? సెకండ్ ప్లేస్ లో ఉంది. వావ్, సెకండ్ ప్లేస్ లో ఉంది. కంగ్రాచులేషన్స్ సార్. సో ఇక్కడ కూడా అదే పొజిషన్ లో రావాలని చెప్పి కోరుకుంటున్నాము. అండ్ యా సార్, అంతే, మీరు మీ మాటల్లో ఒక ప్రేక్షకులు చెప్తారని మన సీరియల్ని నేను ప్రమోట్ చేస్తున్నా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఈయన మా రైటర్ గారు అనమాట ఈ సీరియల్కి. సో మీ మాటల్లో చెప్పండి సార్, సీరియల్ ఎలా ఉండబోతుంది ఏంటి? ఆల్రెడీ మనకి తమిళ్లో టెలికాస్ట్ అయిపోయింది, సెకండ్ ప్లేస్ లో ఉందని ఇప్పుడే డైరెక్టర్ గారు చెప్పారు. సో మంచి మంచి డైలాగ్స్ రాస్తున్నారు సీరియస్లీ. ఫాదర్ అండ్ యునో డాటర్ కాంబినేషన్స్ అయితే నిజంగా ఏడుపు వస్తుంది, అలా ఉన్నాయి డైలాగ్స్. చెప్పండి సార్. చాలా స్పోర్టివ్ మెంటాలిటీ ఉన్న అమ్మాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఇది లేడీ ఓరియంటెడే. సో తను నాన్న కష్టం తెలిసి చిన్నప్పటి నుంచి నాన్న ఏమాత్రం చిన్న ఇబ్బంది పడినా సరే తను ఓన్ చేసుకొని నాన్నకి నేనున్నాను, తన కోసం నేను కష్టపడతాను, నాన్న మీరు విశ్రాంతి తీసుకోండి, నేను కష్టపడంతా చేసుకుంటానని చెప్పి ఒక ధైర్యం గల ఒక అమ్మాయి అనమాట. తను పెళ్లి చేసుకున్న తర్వాత అసలు వెళ్ళిన దగ్గర ఏమి అసలు ఎలా వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేస్తుంది, నాన్నకి తను ఒక సూపర్ మార్కెట్ పెట్టించి తనని ఒక గొప్ప స్థాయిలో కూర్చోబెట్టాలన్న కోరిక నెరవేరుతుందా, సో ఇంట్లో ఉన్న సమస్యల్ని మళ్ళీ వెళ్ళిన చోట ఆ సమస్యల్ని ఎలా నెగ్గుకొస్తుంది అని ఒక ధైర్యం గల అమ్మాయి. ఖచ్చితంగా ఈ సీరియల్ మెప్పిస్తుంది, చాలా చాలా బాగుంటుంది. మన సొసైటీలో ఉన్న ప్రతి అమ్మాయి తను ఓన్ చేసుకోవచ్చు తన క్యారెక్టర్ని. డెఫినెట్లీ ప్రతి అమ్మాయి ఇలాగే ఆలోచించాలి. అప్పుడే సొసైటీలో తను వెళ్ళిన ప్రతి చోటలా ఆ సమస్యను ఫేస్ చేసుకుని బయటికి రాగలదు. సో డెఫినెట్లీ చూడండి, చాలా చాలా బాగుంటుంది సీరియల్ కదా. ఎవ్రీ సీను డెఫినెట్లీ మిమ్మల్ని హత్తుకుంటుంది. ఖచ్చితంగా ఇది చాలా అంటే చాలా న్యాచురల్ గా తీస్తున్నారు. అండ్ డైలాగ్స్ కూడా అలాగే ఉన్నాయి. నేను ఎక్స్పెషలీ ఎందుకు రైటర్ దగ్గరకు వచ్చానంటే డైలాగ్స్ అలా పడుతున్నాయి అనమాట ఈ సీరియల్ కి. సో చాలా బాగుందండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అంతంత మంచి డైలాగ్స్ ఇస్తున్నారు. అండ్ అలాగే మన సీరియల్ కూడా చాలా ఓన్ చేసుకుని చాలా బాగా యాక్ట్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి అమ్మాయికి రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో ఆబ్వియస్లీ చెన్నై స్టోరీస్ అంటే మనకు తెలిసిందే కదా, చాలా వాళ్ళు ఏంటి రియాలిటీలో మునిగి తేలుతారు అనమాట. సో అవే సేమ్ ఇక్కడ దింపుతున్నారు అనమాట. హోప్ మనకి న్యాచురల్ గా దగ్గరగా ఉంటుంది. ఏది ఎలాంటి మార్పుడు చేర్పుడు లేదు. నా డ్రెస్ నుంచి నా హెయిర్ స్టైల్ నుంచి మొత్తం కాపీ అక్కడ నుంచి అనమాట. సో స్టోరీ కూడా సేమ్ అలాగే ఉండబోతుంది, చాలా బాగుంటుంది. లైఫ్ లో స్పోర్టివ్ గా యుద్ధం చేసి ఎదగాలన్న ప్రతి అమ్మాయి మన వసంతి గారి క్యారెక్టర్ ని అడాప్ట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఆఫ్టర్ సో లాంగ్ సీరియల్, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చాలా మంచి సీరియల్ పడింది నాకు. ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్. అంటే వసంతి గారి క్యారెక్టర్ నెక్స్ట్ వెళ్ళబోయే క్యారెక్టర్స్ ఒక్కో క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుంది. అందరినీ ఓన్ చేసుకొని ఒక్క తాటిపై నడిపించడానికి అంటే మాత్రం చాలా తెగు ఉండాలి. ఈ క్యారెక్టర్ అది ఉంది, ఖచ్చితంగా ప్రతి అమ్మాయికి నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.
సో గైస్ చూసారుగా మా కష్టాలు. సో మీకు చాలా బోరింగ్గా ఉండొచ్చు, బట్ తప్పదు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే మేము నానా కష్టాలు పడుతున్నాం అన్నమాట. సో ఇంకా రేపటి ప్రోమో కూడా నేను దీంట్లో యాడ్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ మీరు నా వీడియోస్ అన్ని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ డూ ఫాలో టు మై యూట్యూబ్ ఛానల్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ like, share, comment and subscribe to my channel. Yours Vasanthi Krishnan. Okay, bye bye.